వస్తే ఇప్పుడు ఏంటి జెన్కిన్సా? ఫస్ట్ జెన్కిన్స్, తర్వాత బీట్ వార్ ఫైల్, తర్వాత ఓకే సెటప్ ఓకే. అండ్ ఆర్టిఫాక్ట్, తర్వాత జెన్కిన్స్ ఆటోమేషన్. ఫస్ట్ అన్నీ చేస్తాం. నువ్వు రికార్డ్ చేస్తున్నావా? చేస్తున్నా, కాకపోతే అవుతుందో అవ్వదో కూడా తెలియదు నాకు. నాది 40 minutes తర్వాత అవ్వదేమో, నాకు తెలియదు అది ఎప్పుడు రికార్డింగ్ పెట్టినా పోతుంది. ఇప్పుడు రికార్డింగ్ అవుతుందా అవుతుందా? నువ్వు చేస్తున్నావా? అవుతుంది ఇప్పుడు, సరే. కానీ అది అలానే చూపిస్తుంది అవుతున్నట్టే. ఓపెన్ చేశాక సగం టైమే ఉంటుంది. నాది అంతే, నాది అసలు అవ్వను కూడా అవ్వట్లేదు ఇప్పుడు వరకు. 3-4 టైమ్స్ చేసిన. 9:40 10 అయితే ఏదైనా 9 అనుకుంటాడు. ఇప్పుడు యాన్సిబిలిటీ చేయాలంటే ఇందాక నేను ఏది ఎందుకు చేస్తున్నామో అయినా అర్థమైందా కొంచెం? అర్థమైంది. ఇది డెవ్ సర్వర్, ఈ డెవ్ సర్వర్ SSH చేస్తున్నట్టు. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, ఎమ్మట అయిపోతుంది. తర్వాత జెన్కిన్స్ పోర్ట్ ఆన్ చేయాలి. ఆ లోపు ఇందులో పోర్ట్ ఆన్ ఓపెన్ పెట్టాలి. మౌనియా సప్తర్షి సప్తర్షి ఇందులో పోర్ట్ 8080 యాడ్ చేస్తున్నా. డెవలపర్ సర్వర్ ఇది, జెన్కిన్స్ ఓపెన్ చేయడానికి. ఎనీవేర్ 0.0 అంటే ఎనీవర్, ఏ ఐపీ అడ్రస్ అయినా యాడ్ చేయొచ్చు. మనం ఏదైనా మ్యాక్సిమం ఇదే యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఎలో హెచ్టిటిపి పెట్టినాం కాబట్టి అది ఆల్రెడీ యాడ్ అయిపోయింది.
అదే చెప్తున్నా. ఎక్కువ శాతం అది క్లిక్ చేయండి, మళ్ళీ మీరు మాన్యువల్ పోయి సెక్యూరిటీ గ్రూప్స్ పోయి ఇన్బౌండ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సర్వర్ 1 సర్వర్ 2 లో మనం యాడ్ చే ఏం మారవకుండానే డైరెక్ట్ ఐపీ అడ్రస్ కొట్టంగానే వచ్చేసింది చూడండి. అట్లా చేయవచ్చు. మళ్ళీ పోయి చేసేంత ఎందుకు, క్రియేట్ చేసేటప్పుడే దాన్ని ఓపెన్ చేసేయాలి. పోతే అయిపోయింది జావా ఇన్స్టాల్. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇదంతా రూట్ యూజర్ లో చేయకపోయినా ఏం కాదా? అంటే అన్ని సూడో ఉన్నాయి ప్రతి కమాండ్ కి, అంతనే ఏం కాదు. ఒకవేళ మీరు మాన్యువల్ టైప్ చేయాలనుకుంటే సూడో ఎస్యూ మైనస్ చేసిన తర్వాత, అంటే ప్రతి కమాండ్ కి సూడో ఎంటర్ చేయాల్సిన పని లేకుండా చేయొచ్చు. మీ ఇష్టం అది. ఓకే. ఏం రూట్ యూజర్ అవ్వకపోతే సూడో అని పెట్టాలి అంతే. ఇంకా ప్రతి దానికి సూడో ఉంది చూడండి. ఓన్లీ జెన్కిన్స్ వస్తే మావెన్ చేసే అవసరం లేదు కదా? ఓన్లీ జెన్కిన్స్ వస్తే జెన్కిన్స్ సెటప్ మావెన్ చేసే అవసరం లేదు కదా? చెయ్యాల్సిందే మ్యావెన్. మ్యావెన్ చెయ్యాలా? దేనికంటే ఇప్పుడు జెంకిన్స్ దేనికంటే నువ్వు ఆటోమేషన్ చేయడానికి వాడతావు అంతే జెంకిన్స్. నువ్వు మ్యావెన్ దేనికంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మ్యావెన్ వాడతావు. సో రెండు సపరేట్ సపరేట్ కాబట్టి చేయాల్సింది. మొత్తం సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ యాడ్ చేయలేదు ఇక్కడ. యాడ్ చేయాలి. ఇది గుర్తు చేయండి. తర్వాత ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని యాడ్ చేస్తే తర్వాత పాస్వర్డ్ వస్తుంది. అది యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది తెలిసిందేలా పాస్వర్డ్ కాపీ చేయటం చాలా సార్లు చేసి. తెలుసు. లోపు ఇది యాడ్ చేసేస్తా.
తర్వాత ఇది డెవలపర్ మిషన్ కూడా చేసేసి సరిపోయింది వేరే దాంట్లో ఎస్ఎస్ఐ చేస్తా దాంట్లో ఇంతసేపు డెవలపర్ మెషిన్ లో చేయలేదా? డెవలపర్ అయిపోయింది ఇప్పుడు సిట్ ఇదేంటి రెండు డెవ్ పెట్టినాయండి ఓకే ఇది కూడా డెవ్ అట్టుంది ఇదే ఓకే డెవ్ లోనే చేయాలి ఇది కూడా డెవ్ లోనే చేయాలి ఇది కూడా. ఏం చేసినావు ఇప్పుడు? ఇదే ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేసిన ఓకే, జెన్కిన్స్. జెంకిన్స్ అయిపోయింది ఇప్పుడు మ్యావెన్ డౌన్లోడ్ చేసిన మ్యావెన్ దీన్ని రీనేమ్ అయిందో లేదో చూస్తాం ఓకే రీనేమ్ కూడా అయిపోయింది తర్వాత ఇది ప్రొఫైల్లో ఏం లే మనం మ్యావెన్ ని పాత్ లో యాడ్ చేస్తున్నాం సో దట్ బిల్డ్ అవుతుందని ఇందులో ఇది మారుస్తే ఇది యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడే కదా యాడ్ చేయాల్సింది అవును, నెక్స్ట్ లైన్. పోతే ఇన్సర్ట్ అవ్వాలా ఇక్కడేనా ఒకసారి అక్కడే కన్ఫామ్ కన్ఫర్మ్. మీద యాడ్ చేసిన కింద యాడ్ చేసిన ఒకటే కదా. సరే ఓకే ఎక్స్టేప్ అవుట్ అంటే ఎక్స్టేప్ తర్వాత కోలెన్ డబ్ల్యూ ఎంటర్ అంతే దీన్ని ఎడిట్ చేసినాం సో ప్రొఫైల్ని డాట్ ప్రొఫైల్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇది ఇక్కడ ఏం రావాలంటే ఓపీటీ మ్యావెన్ అని రావాలి ఒకవేళ వేరేది వచ్చిందంటే తప్పన్నట్టు ఓన్లీ ఓపీటీ మ్యావెన్ అని రావాలి మ్యావెన్ హోమ్ అంటే ఇది వస్తే మనం మ్యావెన్ ని కరెక్ట్ యాడ్ చేసినట్టు ఓకే ఇప్పుడు మనం జెంకిన్స్ వెళ్ళాలి ఇందులో అడ్మిన్ అన్ని అడ్మిన్ పెట్టేస్తే చాలు ఇక్కడ మేనేజ్ జెంకిన్స్ ఇక్కడ ప్లగ్ఇన్స్ వెళ్ళాలి వెళ్ళి అవైలబుల్ ప్లగ్ఇన్స్ మ్యావెన్ ఇంటిగ్రేషన్ ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి
మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి ఇందులో టూల్స్లోకి వెళ్ళి యాడ్ మ్యావెన్, అందులో ఇది యాడ్ చేస్తే చాలంట. మ్యావెన్ పాత్, ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ అని క్లిక్ చేసి ఇక్కడ మ్యావెన్ నాకు తెలిసి మ్యావెన్ అయితే మ్యావెన్ అంతే. జేడితే కూడా సేమ్ జావా 21 జేడితే పాత్ ఇది. మొత్తం ఈ రెండు యాడ్ చేస్తే చాలు. అప్లై, సేవ్, అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ న్యూ ఐటమ్. ఓ మ్యావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. న్యూ ఐటమ్, ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఓకే, మ్యావెన్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గిటబ్ రిపాజిటరీకి వెళ్ళాలి. మహిరేపల్లి అని దీనికి వెళ్ళి ఇక్కడ 4th అని ఉంటుంది ఆప్షను. ఈ 4th మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఒకవేళ మీకు ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు. నేనైతే ప్రాక్టీస్ అని అంతే ఉంచుతున్నా. తర్వాత క్రియేట్ 4th. ఇది ఏం చేస్తుంది అంటే సేమ్ అదే రిపాజిటరీ మీ దాంట్లో యాడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అదే రిపాజిటరీ ఆయన దాంట్లోనే ఉంటుంది, కానీ మనం ఎడిట్ చేయలేము అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆటోమేషన్ చేస్తున్నాం. అంటే మనం ఏదైనా చేంజెస్ చేస్తే అవి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒకవేళ మనం చేంజెస్ చేయడానికి ఆప్షన్ లేకపోతే మనం ఎట్లా చెక్ చేస్తాం? సో మనం ఇది సేమ్ అదే కాపీ మన గిటబ్ దాంట్లో ఉంటే మనం చేంజెస్ చేయొచ్చు అనమాట ఏదైనా ఫైల్ని. సో అందుకని 4th చేస్తాం. మనం ఆల్రెడీ చేసినాం లేదా అని కరెక్ట్ అవ్వలేదు ప్రాజెక్ట్, మళ్ళీ ఎందుకు ఆల్రెడీ సార్ దగ్గర కరెక్ట్ అవుతుంది. సో అది తీసుకోవటం బెటర్ మన దానికంటే. సో అది 4th చేసిన తర్వాత యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాం. తర్వాత న్యూ ఐటమ్ డిట్, ఇందులో డిట్ సోర్స్ యాడ్ చేయాలి. సోర్స్ కంట్రోల్ డిట్, ఇందులో రిపాజిటరీ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తున్నాం. తర్వాత బిల్డ్ గోల్ అంతే ఇక్కడ అనుకుంటా. ఇక్కడ గోల్డ్ అండ్ ఆప్షన్ లో క్లీన్ ఇన్స్టాల్. ఓకే, ఓన్లీ ఇవే. అప్లై, సేవ్. ఓకే, తర్వాత బిల్డ్ చేయటమే అనుకుంటా. ఓకే, బిల్డ్ చేస్తున్నా ఫైల్ని. అవుతుందో అవ్వదో చూడాలి ఇప్పుడు. బిల్డ్ అయితే అయిపోయిందా ఎక్స్పెరిమెంట్? ఇంకా ఉంది అంటే 2 అయిపోయినట్టు, బిల్డ్ వార్ఫాల్ అయిపోయినట్టు.
మొదట అయిపోయింది అనుకుంటా, జెంకిన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిల్డ్ అయితే బిల్డ్ వార్ఫాల్ అయిపోయింది, ఇంకా 2 ఉంటాయి. ఓకే. వస్తే లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతా. రిఫ్రెష్ చేయి ఒకసారి. ఇది అవ్వదు అనుకుంటా, ఒకసారి లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అయితేనే అవుతుంది. చూద్దాం. ఇది రావట్లేదంటే ప్రాబ్లం మన నెట్ కాదు, EC2 ఇన్స్టాన్స్ EC2 ఇన్స్టాన్స్ మనది ప్రొవైడ్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ రెస్పాన్స్ మనం ఫ్రీ టైర్ వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అది స్లోనే ఉంటుంది. అయితే ఒకసారి సర్వర్ని ఆన్ ఆఫ్ చేసి వీక్ 2 చేసావా శివ? అది నాకు తెలిసి ఓన్లీ గిట్ హబ్ పుష్ చేస్తే సరిపోయింది, ఇంకేం చేయాల్సిన అవసరం. అదే అంటే ఏమి అదంతా సేమ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రావట్లేదు అసలు.
ఓ 5 minutes పడుతుంది అనుకుంటారు. ఓకే, బిల్డ్ అయిపోయింది. ఓకే. తర్వాత ఇది సిట్ సర్వర్, ఇది థర్డ్ థర్డ్ది. ఇప్పుడు ఏం చేయాలంటే సిట్ సర్వర్లోకి వెళ్ళాలి. వెళ్ళి అందులో టామ్ క్లాంక్ ఇన్స్టాల్ చేయాలి. EC2 ఇన్స్టాన్స్ కనెక్టే వాడుతున్నా.
ఒకవేళ టామ్ క్యాట్ 2 ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రాకపోతే ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఇన్స్టాన్స్ ని టెర్మినేట్ చేసి వేరే ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేయండి. కొన్ని ఇన్స్టాన్సెస్ లో అంటే ఈ కమాండ్ పనిచేయట్లే నేను చూసినంత వరకు. ఇది కాన్ఫిగర్ చేయాలి. నానో టామ్ క్యాట్ యూజర్స్ అనుకుంటా దీని కమాండ్ ఒకసారి చూస్తాను. వస్తే ఇందులో కొన్ని మిస్ అయినాయి, యాడ్ చేయాలనుకుంటా. ఇది ఇది కూడా చేయాలి. sudo apt install admin tomcat admin. ఓన్లీ నేను టామ్ క్యాట్ ఒక్కటే ఇన్స్టాల్ చేశాను. పోతే రెండు ఇందులోనే ఉన్నాయి. అవుతే పోతే ఇప్పుడు టామ్ క్యాట్ వస్తుందా రాత్రి చూద్దాం. పోర్ట్ 8080 అంటే ఇందులో పోర్ట్ 8080 ఆన్ మళ్ళీ ఓపెన్ చేయాలి. సో ఇన్బౌండ్స్లో యాడ్ ఆల్రెడీ ఉందా? ఓకే, సేమ్ సెక్యూరిటీ గ్రూప్స్ లో క్రియేట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇన్స్టాన్సెస్ ఒకేసారి క్రియేట్ చేస్తామో ఆ రెండు ఇన్స్టాన్స్ కి సేమ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది అసైన్ అవుతుంది. సో ఒక్క దాంట్లో చేంజ్ చేస్తే రెండిట్లో చేంజ్ అవుతుంది. జస్ట్ 8080 ఇందులో టామ్ క్యాట్ రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు టామ్ క్యాట్ రన్ అవుతున్నట్టు ఇందులో. ఇప్పుడు మనం దీంట్లో మన జావా అప్లికేషన్ రన్ చేసేటట్టు చేయాలి. నెక్స్ట్ ఓకే, ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి. cd etc tomcat9. ఇందులో ఈ టామ్ క్యాట్ యూజర్స్ ని యాడ్ చేయాలి. లాస్ట్ యాడ్ చేసాం. ఇదే యాడ్ చేస్తే బెటర్. అడ్మిన్ పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేయకుండా ఏదైనా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, అంతే అనుకుంటా. సేవ్ చేస్తున్నా. ఓకే, అయిపోయింది. తర్వాత ప్రాసెస్ రీస్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఈ యూజర్ని మనం యాడ్ చేసాం అనమాట ఈ టామ్ క్యాట్లోకి యాక్సెస్ కోసం. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా టామ్ క్యాట్ సర్వర్ని. రీస్టార్ట్ అయింది. సేమ్ అంతే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం ఈ జెంకిన్స్ సర్వర్లో యాడ్ చేయాలి. ఇందులో deploy to a container configure పోతే ఇది ప్లగ్ఇన్ యాడ్ చేయాలి ఫస్ట్. ప్లగ్ఇన్స్
అరే ఇంకెవరైనా రికార్డ్ చేస్తారా? నేను చేస్తున్నా వైషు. డిప్లాయ్ టు కంటైనర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు డాష్ బోర్డ్లో పోతున్నాం, ఈ ప్రాజెక్ట్లో వెళ్తున్నాం. పోస్ట్ స్టెప్స్ కాన్ఫిగర్లోనా. ఓకే, కాన్ఫిగర్లో పోయిన తర్వాత ఓకే పోస్ట్ స్టెప్స్ ఇందులో మనం యాడ్ చేయాలి డిప్లాయ్ టు కంటైనర్. ఓకేనా, డిప్లాయ్ వారర్ it to a container. ఓకే, ఇది అనుకుంటా పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో డిప్లాయ్ వారర్ it to కంటైనర్. ఇందులో వారర్ it ఫైల్స్ కంటైనర్ tomcat star dot star var కంటెక్స్ట్ పాత్ ఏదైనా పెట్టవచ్చు, నేను సిట్ అని పెడుతున్నా. నేను యాడ్ కంటైనర్స్ లో tomcat 9.x రిమోట్ ఇందులో క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. ఇందాక మనం ఏదైతే క్రెడెన్షియల్ యాడ్ చేసినామో అదే యాడ్ చేయాలి. in the admin యాడ్. ఓకే, ఆ క్రెడెన్షియల్ ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ tomcat URL ని కాపీ చేయాలి. Ctrl+C Ctrl+V. ఓకే, అప్లై, సేవ్. మళ్ళీ బిల్డ్ చేయాలి. ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో దానికి 6 అడిషనల్ యాడ్ చేస్తే మన జావా అప్లికేషన్ రన్ అవ్వాలి. ఓకే, ఇంకో వీక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆటోమేషన్ అంటే ఇప్పుడు ఇది గిithub లో ఉంది. ఇప్పుడు ఇది మెయిన్ జేఎస్పి ఫైల్ అనుకోండి. ఒకవేళ దీన్ని చేంజ్ చేస్తే ఇప్పుడు ఈ సర్వర్ లో ఉన్న లోడ్ చేంజ్ అవ్వాలన్నమాట ఆటోమేటిక్ గా, మనం ఏం చేంజెస్ చేయకుండా. సో అది ఎట్లా సెటప్ చేస్తామో ఇప్పుడు అదనమాట, అది జెంకిన్స్ ఆటోమేషన్. ఆ జెంకిన్స్ ఆటోమేషన్కి వెళ్ళాలంటే ఎనేబుల్ ఎస్సిఎంఆర్ డిట్ పోలింగ్. ఓకే, దీనికి ఒకసారి ఇందులో ఎక్కువ లేదు, ఇది తర్వాత చెప్తా నేను. ఓకే, తర్వాత చెప్పటం అంటే చెప్తా ఇప్పుడే. ఓకే, ఆపేయట్లే నేను. ఇప్పుడు ఆగిందంటే మొత్తం ఆగిపోతుంది మరి.
పోతే ట్రిగర్స్, ఇందులో ట్రిగర్స్లో పోల్ HCM ఇది యాడ్ చేసి షెడ్యూల్లో స్టార్ 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 పెడితే చాలు. అంతేనా? 5 స్టార్స్ 4 పెట్టిన స్టార్. ఓకే, అంటే ప్రతి 2 మినిట్స్తో ప్రతి హవర్ ఎవ్రీ మినిట్ది చెక్ చేస్తుంది అనమాట, ఏమైనా మాడిఫై అయిందా లేదా అని. ఒకవేళ మాడిఫై అయితే మళ్ళీ బిల్డ్ అయింది ఫైల్. సేవ్ చేస్తున్నా ట్రిగర్. ఇప్పుడు బిల్డ్ ఓన్లీ 3 బిల్డ్సే ఉన్నాయి. ఇప్పుడు నేను గిట్హబ్లో చేంజ్ చేస్తాను అనమాట ఈ ఫైల్ని. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, మార్చాను, కమిట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు జెన్కిన్స్కి వెళ్ళి చూస్తున్నాం. ఓన్లీ 3 బిల్డ్సే ఉన్నాయి ఇప్పుడు. మొత్తం 1 మినిట్ పడుతుంది టైము. ఇప్పుడు ఇది ఉంది కదా, చేంజ్ అవుతుంది అది కూడా. పోతే ఓ బిల్డ్ వస్తుంది, క్రియేట్ అవుతుంది చూడండి. పోతే ఇప్పుడు ఇది కూడా అప్డేట్ అయిపోతుంది. ఇది అయితే ఇందులో వేరేది ఉంది కావాలంటే నేను ఏదైతే ఇప్పుడు నేను మాన్యువల్ పోయి చేంజ్ చేశానో అది CLI నుంచి చేసిండు అంతే. ఇందులో ఈ కమాండ్స్ అంతా ఏం లేదు. ఫస్ట్ గిట్హబ్ సెటప్ చేస్తాం, గిట్ని క్లోన్ చేస్తున్నాడు ఫస్ట్. తర్వాత ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాడు. తర్వాత ఏదైతే ఫైల్ నేను మాడిఫై చేశానో దాంట్లో వెళ్ళాడు, సిడి 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 చేసిండు. తర్వాత దాన్ని మాడిఫై చేశాడు విమ్ కమాండ్ యూస్ చేసి. తర్వాత దిట్ స్టేటస్ చేశాడు. ఏదైతే మాడిఫై ఉందో దాన్ని దిట్ యాడ్ చేశాడు. తర్వాత దాన్ని కమిట్ చేశాడు. తర్వాత దాన్ని పుష్ చేశాడు. సేమ్ అదే నేను డైరెక్ట్ చేసేసా. మీరు రాయాల్సింది మాత్రం ఇదే, ఎగ్జామ్లో ఇదే రాయాలి. కాకపోతే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మాన్యువల్గా చేస్తే చేయండి, లేకపోయినా సరిపోతుంది. అంత ప్రాబ్లం లేదు. ఓకే అంటాడు సార్, ఏమండు. కాకపోతే రాయటం మాత్రం ఇది రాయండి. ఏం లేదు, డైరెక్టరీకి వెళ్ళి దిట్ కమిట్, దిట్ స్టేటస్, దిట్ యాడ్, దిట్ పుష్ ఈ రాస్తే సరిపోతుంది, ఎక్కువేం అవసరం. అంతే, అయిపోయింది. ఇప్పుడు మొత్తం 3 ఏమేమి అయిపోయినాయి. ఫస్ట్ జెన్కిన్స్ చేసేసాం, బిల్డ్ వార్ ఫైల్ చేసేసాం. తర్వాత డిప్లాయ్ ద ఆర్టిఫాక్ట్ అంటే మనం ఏం మార్చకుండా డైరెక్ట్ ఈ 6 సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ఏదైతే మనం ఫస్ట్ చేసామో అది. తర్వాత ఈ ఆటోమేషన్ అంటే మనం గిట్హబ్లో మాన్యువల్గా చేంజ్ చేస్తే డైరెక్ట్గా బిల్డ్ క్రియేట్ అవ్వాలి. ఆ బిల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఆ వెబ్సైట్లో ఉన్న డేటా కూడా మారాలి, అంతే. అది జెన్కిన్స్ ఆటోమేషన్. ఈ మొత్తాన్ని జెన్కిన్స్ CI/CD పైప్లైన్ అంటారు, అంతే. నాది రికార్డ్ కాలేదు, రికార్డ్ చేశాక పంపించండి.